ఇప్పుడు మనం 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో గవ్వల శాస్త్ర ప్రకారం చూస్తున్నామండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకోట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మొదటిగా మేషరాశి వారి పేరు మీద గవ్వలు వేసి చూద్దామండి. గవ్వల శాస్త్రం చింతామణి శాస్త్రం సెప్టెంబర్ నెల ఎలా ఉందో చూద్దామండి. 2025వ సంవత్సరం వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభకరమైన గవ్వలు పడ్డాయి మేషరాశి వారి జాతక బలం మీద. ముఖ్యంగా విద్యాకారకుడు, సంతాన కారకుడు, ధనకారకుడు, రుణకారకుడు, గృహకారకుడు, ముఖ్యంగా మాత్రం శుభకారకుడు. చాలా వరకు మంచి గవ్వలు పడ్డాయి వారి జాతకంలో. ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో మాత్రమే గవ్వల శాస్త్ర ప్రకారం ఈ 3 గవ్వలు పడడం మూలంగా వారికి ఎప్పుడైనా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా విష్ణు, ఈశ్వరు, బ్రహ్మ సాకారం అవుతారు వారి పేరు మీద త్రిమూర్తులు. అలాగే పార్వతీమాత, లక్ష్మీదేవత, సరస్వతి దేవత కూడా సాకారం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా సద్బ్రాహ్మణులతో మాత్రం పూజ చేయించడం, సద్బ్రాహ్మణుని సత్కరించడం, ఆదరించడం వారికి చాలా మంచిగా ఉంటుంది. అలాగే కన్న తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, చదువు నేర్పిన గురువు కావచ్చు, వారికి ఆదరించడం కూడా వీరికి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ముఖ్యంగా వీరి జాతకంలో ధన విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. కానీ వివాహం కాని వారికి మాత్రం వివాహ ప్రయత్నాలు మాత్రం ఈ సంవత్సరం ఎండింగ్లో అయిపోయే ఘడియలా మాత్రం కలిసి వస్తుందండి వారి పేరు మీద. ఆల్రెడీ వివాహమైన వారికి భార్యాభర్తలు మాత్రం మనస్పర్ధాలు చాలా ఉంటాయి. ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఇబ్బందులు ఉంటాయి. భర్త కాకపోతే భార్య, భార్య కాకపోతే భర్త మాత్రం ఓపిక పట్టుకోవడం చాలా వరకు మంచిది. కోర్టు కేసులు, తగాదాలు, చిక్కులు, చికాకులు ఉన్నవారు దూరమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎంత ఓపిక పడితే అంత మంచిదండి. అలాగే సంతానం కలగని వారికి సంతాన బలంలో కలిసి వస్తుంది. సంతాన దోషాలు ఉన్న వారికి సంతాన దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మాత్రం 60% మాత్రం ఇబ్బందులకరమైన పరిస్థితి ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ 3 గవ్వలు పడ్డాయి, చాలా శుభకరమైన యోగం. తర్వాత 4 గవ్వలు పడ్డాయి, ఇబ్బందికరమైన యోగం. ఇంకా 4 గవ్వలు పడ్డాయి, ఇబ్బందికరమైన యోగం. కాబట్టి వీరి జాతక బలానికి సర్వదేవత ఆరాధన చేయటం, పెద్దల మాట ప్రకారం నడవటం చాలా వరకు మంచిది. ముఖ్యంగా మాత్రం అంశబలం భారీ ఉంటుంది. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, కళాకారులు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, వారందరూ మాత్రం దైవం మీద భారం ఉంచుకొని మనోశక్తితో నిదానం నడవడం చాలా వరకు మంచిదండి. మొత్తం 11 గవ్వలు పడ్డాయండి. ఈ రకంగా చూస్తే కొంచెం వరకు శుభకరం ఉంటుంది. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. మేషరాశి వారికి శుభం భూయాత్.